Hi everyone. Today we are discussed reduction formulas. Previous videos లో sin cos reduction formulas డిస్కస్ చేసాం. ఈ రెండు ఆన్సర్స్ ఒకే విధంగా అంటే ఒకే టైప్ ఆఫ్ వేలో ఒకే మెథడ్లో సొల్యూషన్ ఉంటుంది. అంటే సైన్ నేర్చుకున్నామంటే కాస్ డెఫినెట్గా వస్తుంది. అలాగే ఈరోజు ట్యాన్ రిడక్షన్ ఫార్ములాని డిస్కస్ చేద్దాం. ట్యాను కాటు ఒకే మెథడ్లో సొల్యూషన్ ఉంటుంది. అంటే ట్యాన్ నేర్చుకుంటే కాట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రెండు రిలేషన్ మధ్య ఒకే మెథడ్లో సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్యాన్ వస్తే కాట్ వస్తుంది. ట్యాన్ జాగ్రత్త విందాం. లెట్స్ సీ. క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ tan power nx dx, hence evaluate integral tan power 5x dx, integral tan power 6x dx. Solution. Given nth integration in equal to integral tan power nx dx. So tan power nx dx can be written as integral tan power n minus 2x into tan square x. dx. సైన్ కాస్లో ఈ విధంగా నోట్ చేసుకోలేదు. ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx అంటే ఏం రాసామంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 1x సైన్ పవర్ 1x dx రాసాం. కాబట్టి సైను కాస్ వీడియోస్ ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు ట్యాన్ కు సైన్ కాస్ లో రాసుకున్నట్టు కాకుండా వేరే విధంగా రాస్తాం. ట్యాన్ కాటు ఒక విధంగా రాస్తాం. సో tan పవర్ nx dx ఏం రాస్తామంటే tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x dx. సో అప్పుడు బేసిస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని యాడ్ చేస్తాం. n మైనస్ 2 ప్లస్ 2, అప్పుడు మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది. 10th క్లాస్ లో సెకండ్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. దీని నుంచి మైనస్ tan స్క్వేర్ ఎక్స్ రైట్ సైడ్ పోతే ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ వచ్చి మైనస్ 1 వస్తుంది. అంటే ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు tan స్క్వేర్ ఎక్స్ వస్తుంది. దిస్ ఈస్ ద 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ. అంటే tan స్క్వేర్ ఎక్స్ ను ఎలా రాసుకోవచ్చు అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 గా నోట్ చేద్దాం మనం. మిగతా సేమ్. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x tan స్క్వేర్ ఎక్స్ ను రీప్లేస్ చేయాలి. సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 tan స్క్వేర్ ఎక్స్ హోల్ ఇంటూ dx. నెక్స్ట్ స్టెప్ లో tan పవర్ n మైనస్ 2x తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో tan పవర్ n మైనస్ 2x ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇదే వస్తుంది. tan పవర్ n మైనస్ 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. మైనస్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ 1 చేస్తే ఇదే వస్తుంది మనకి. ఎలా వస్తుందో చూద్దాం మనం. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తో ఇంటూ చేస్తే ఇదే వస్తుంది. tan పవర్ n మైనస్ 2x ఇంటూ dx. ఈ లోపల ఉన్నటువంటి 2 టర్మ్స్ కి ఇంటిగ్రేషన్ రాస్తూ మెన్షన్ చేద్దాం. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x సెకండ్ స్క్వేర్ x dx
మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n minus 2 x dx. Now we can observe this one. So by the given in equal to integral tan power nx dx. That means ఇక్కడ n ఉన్నట్లయితే ఇక్కడ కూడా n ఉంటుంది. సో ఒకవేళ tan పవర్ n మైనస్ 2 వచ్చిందంటే ఇక్కడ in మైనస్ 2 వస్తుంది. అంటే దీన్ని రీప్లేస్ ఏం చేయాలంటే ఇదంతా తీసేసి in మైనస్ 2గా నోట్ చేయాలి. మిగతాదంతా సేమ్ రాదు. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x secant square x dx మైనస్ in మైనస్ 2. దీన్ని in మైనస్ 2గా రాయాలి. రైట్, ఇది నోట్ చేయండి. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూషన్. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ డిఫరెంట్ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ దెమ్. గుడ్. tan x ఏమనుకోవాలంటే t అనుకోవాలి. tan x ఈక్వల్ టు t. tan x ఈక్వల్ టు t. సో దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. tan x ఈక్వల్ టు t ను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో మనకి ఫార్ములా ఏంటంటే d బై dx ఆఫ్ tan x ఫార్ములా వచ్చేసి secant square x d by dx of tan x equals secant square. అంటే tan x ను డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x ఆన్సర్ secant square x. అంటే దీని ఆన్సర్ secant square x వస్తుంది. రైట్. t ను డిఫరెన్షియేట్ చేస్తే dt by dx వస్తుంది. నోట్ చేద్దాం. secant square x ఈక్వల్ టు dt by dx వస్తుంది. రైట్. ఈ dx డివైడెడ్ బై చేసే dx యువతలకు వస్తుంది, ఇంత అవుతుంది. అప్పుడు secant square x dx ఇక్కడికి వచ్చేసింది. dx ఈక్వల్ టు dt. సో నౌ కెన్ అబ్జర్వ్ దెమ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం మనం. tan x అంటే t అనుకున్నామమ్మా, కాబట్టి tan x ప్లేస్ లో t పవర్ n మైనస్ 2 వస్తుంది. సో tan x అంటే t అనుకున్నాం. పుట్టు tan x ఈక్వల్ t అనుకున్నాం కదా. సో అప్పుడు t పవర్ n మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, secant square x dx. secant square x dx అంటే ఏం రాసుకోవాలి? dt రాయాలి. ఇప్పుడు ఎలా మారుతుందో చేయండి చూడండి. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x అంటే t కదా, t పవర్ n మైనస్ 2. t పవర్ n మైనస్ 2 secant square x dx. secant square x dx ప్లస్ లో dt రాయాలి. ఇంటూ dt. ఈ మొత్తాన్ని ఈ విధంగా మోడిఫికేషన్ చేసాం. మైనస్ ఇదంతా సేమ్, మైనస్ in మైనస్ 2 మైనస్ in మైనస్ 2. రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్. సో మనకి ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా అకార్డింగ్ టు x పవర్ n dx ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. According to this formula, you can apply them. t power x బదులు t, n ప్లేస్ లో n మైనస్ 2 అంటే t పవర్ n మైనస్ 2 ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1. t పవర్ n మైనస్ 2 ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1. సో దీని ఫార్ములా అప్లై చేసేసిన మైనస్ i
n minus 2. సో -2 + 1 అంటే -1 వస్తుంది, అంటే n minus 1. t power n minus 1 by n minus 1 వస్తుంది. t power n minus 1 by n minus 1 minus I n minus 2. బట్ t అంటే ఏమనుకుందాం మనం, t ఈక్వల్ టు tan x కదా, సబ్స్టిట్యూట్ t ప్లేస్ లో tan x రాద్దాం మనం ఇప్పుడు. సో nth ఇంటిగ్రేషన్ in ఈక్వల్ టు t ప్లేస్ లో tan power n minus 1x by n minus 1 minus I n minus 2. This is equation 1. ఇంతవరకు ఇది మెయిన్ పార్ట్, అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేది ఇదే మెయిన్ పార్ట్. తర్వాత రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదే క్వశ్చన్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. tan power 5x tan power 6x ను మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేస్తాం. నోట్ చేయండి. ఎస్ కంటిన్యూషన్. put n equal to 5, put n equal to 5, comma n ప్లేస్ లో 5 రాస్తే 5 minus 2, 5 minus 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ అగైన్ 3 minus 2 అంటే 1 వస్తుంది. సో అంటే ఒకసారి 5 3 1 సక్సెసివ్లీ in equation 1 we get సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఉన్న చోటల్లో ఫస్ట్ 5 రాద్దాం. I5 ఈక్వల్ టు tan power 5 minus 1 x by 5 minus 1. n ఉన్న చోట tan power 5 minus 1 x by 5 minus 1 minus I5 minus 2. I5 minus 2. నెక్స్ట్ ఏం వస్తుంది చూద్దాం. 5 minus 1 అంటే 4 వస్తుంది. సో tan power 4x by 4 minus I3 వస్తుంది. అగైన్ I3 n ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ ఈక్వేషన్ 1 లో. ఇదంతా సేమ్ ఉంటుంది, దీని బదులు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఇంప్లైస్ tan power 4x by 4 minus స్క్వేర్ బ్రాకెట్ n ఉన్న చోటలో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. I3 అంటే n ప్లేస్ లో 3 వచ్చింది కాబట్టి ఇక్కడ n ఉన్న చోటలో 3 రాద్దాం. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. tan power 3 minus 1 x by 3 minus 1 minus I3 minus 2. నెక్స్ట్ tan power 4x by 4 minus 3 minus 1 అంటే 2 అంటే tan square x by 2 minus I1 మైనస్ లోపల పంపిద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ tan power 4x dx tan power 4x 4 tan power 4x by 4 minus tan square x by 2 minus into minus plus I1. Next to solve the I1 value. So first given problem in equal to integral tan power nx dx. అంటే n ఉన్న చోటలో 1 వచ్చేద్దాం. అక్కడ ఇంటిగ్రల్
ఇంటిగ్రల్ tan పవర్ 1x dx 1 రాయాల్సిన అవసరం లేదు, అంటే ఇంటిగ్రల్ tan x dx అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో in ఈక్వల్ టు tan పవర్ ఇంటిగ్రల్ tan పవర్ nx dx ఉంటుంది. n ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇక్కడ tan పవర్ n ప్లేస్ లో 1 వస్తుంది. 1 రాసినా కూడా రైట్ నోట్ ఇంటిగ్రల్ tan x dx. ఇంటిగ్రల్ tan x dx ఫార్ములా వచ్చేసి log mod secant x plus c. So that means I1 వచ్చేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది log secant x plus c. సో మీన్స్ I1 ప్లేస్ లో ఇది నోట్ చేయాలి, అప్పుడు I5 కంప్లీట్ అవుతుంది. I5 అంటే I5 ఇదంతా కంటిన్యూషన్ వస్తుంది. I5 అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇంటిగ్రల్ tan పవర్ 5x dx వస్తుంది. dx ఈక్వల్ టు అంత సేమ్ రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. I1 మాత్రం ఇది రీప్లేస్ చేయాలి. tan పవర్ 4x dx tan పవర్ 4x by 4 minus tan square x by 2 plus I1 అంటే log mod secant x plus c. ఇదికి ఒక ప్రాబ్లం కంప్లీటెడ్. ఇంటిగ్రల్ tan పవర్ 5x dx కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంటిగ్రల్ tan పవర్ 6x dx వాల్యూ కనుక్కోవాలి. నోట్ చేయండి. కంటిన్యూషన్ సెకండ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ tan పవర్ 6x dx ను వాల్యూ కనుక్కోవాలి. అంటే n ఉన్న చోటల్లో ఫస్ట్ 6 రాయాలి. 6 minus 2 అంటే 4 వస్తుంది. 4 minus 2 అంటే 2 వస్తుంది. 2 minus 2 అంటే 0. 6 4 2 0 సక్సెసివ్లీ ఇన్ ఈక్వేషన్ 1 we get. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. I6 ఈక్వల్ టు tan పవర్ 6 minus 1 x by 6 minus 1 minus I 6 minus 2. 6 లో 2 అయితే 4 వస్తుంది. నెక్స్ట్ 6 minus 1 అంటే 5 వస్తుంది. tan పవర్ 5x by 5 minus I 4. మళ్ళీ ఈక్వేషన్ 1 లో n ఉన్న చోటల్లో 4 రాయాలి. tan పవర్ 5x dx tan పవర్ 5x by 5 minus n ఉన్న చోటలో 4 రాయాలి ఈక్వేషన్ 1 లో. tan పవర్ 4 minus 1 x by 4 minus 1 minus I 4 minus 2. నెక్స్ట్ tan పవర్ 5x by 5 minus 4 లో 1 పోతే 3 వస్తుంది. సో tan cube x by 3 minus 4 minus 2 అంటే 2 వస్తుంది. మైనస్ లోపల పంపితే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. tan పవర్ 5x by 5 minus tan cube x by 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I2. సో మళ్ళీ ఈక్వేషన్ 1 లో n చోటలో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. రిమైనింగ్స్ అంతా సేమ్ వస్తుంది. tan పవర్ 5x by 5 minus tan cube x by 3 plus square bracket I2. ఈక్వేషన్ 1 లో n ఉన్న చోటలో ఏం చేయాలి మనము 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో tan పవర్ 2 minus 1 x by 2 minus 1 minus I 2 minus 2 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ tan పవర్ 5x
tan power 5x by 5 minus tan cube x by 3 tan cube x by 3 plus సో బ్రాకెట్ ఏమొస్తుందో చూద్దాం. 2 minus 1 అంటే 1 అంటే tan power 1x అంటే tan x tan x by 1 వస్తుంది అంటే టోటల్ గా దీని వాల్యూ కింద 1 రాసిన ఒకటి రాయకుండా ఒకటి tan x వస్తుంది. సో దీని వాల్యూ tan x minus 2 minus 2 అంటే 0 అంటే I naught వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ I naught ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. I naught వాల్యూ వచ్చేసి x వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ I naught is x అంటే x ప్లస్ c రాస్తే సరిపోతుంది దీని వాల్యూ. సో ఇది నోట్ చేయండి, కంటిన్యూషన్ చేద్దాం. రైట్ నెక్స్ట్ I naught ప్లేస్ లో మనము x నోట్ చేద్దాం. ఓకే రైట్ చేద్దాం. దిస్ ఇంప్లైస్ మిగతా సేమ్ రాస్తాం మనం. tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x minus I naught అంటే x plus c. సో therefore ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇంటిగ్రల్ tan పవర్ 6x dx వస్తుంది. లాస్ట్ స్టెప్ నోట్ చేద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ tan పవర్ 6x dx equal to this is the end of the problem. Thank you very much.